గైస్ ఈ వీడియోలో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఓటింగ్ ప్రాసెస్ గురించి అండ్ ఎలిమినేషన్స్ గురించి అండ్ అలాగే కళ్యాణ్ ఎలిమినేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి గైస్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ షోని బిగ్ బాస్ కి సిమిలర్ గా ఉండేలాగా డిజైన్ చేసి అయితే తెచ్చారు. ఇది ఒక హిందీ షో అయినా తెలుగులో చాలా మందికి తెలియకపోవడం వల్ల ఇది కూడా బిగ్ బాస్ లాగే ఉంటుంది చూద్దామని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఇది ఒక కపుల్ షో కావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఎక్కలేకపోయింది. ఇంకా చాలా వరకు ఎవరైతే రియాలిటీ షోస్ చూస్తుంటారో వాళ్ళే చూడడం మొదలు పెట్టారు. ఫస్ట్ ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే ప్రామాణికంగా అయితే డిజైన్ చేయలేదు. అంటే బిగ్ బాస్ లాగా మనకి ఎవరైతే నచ్చలేదో బిహేవియర్ మనం వాళ్ళని అయితే ప్రతి వీక్ ఎలిమినేట్ చేస్తాం. కాకపోతే దీంట్లో ఫస్ట్ వీక్ నుంచి కొన్ని వీక్స్ అయితే ఓటింగ్ ప్రాసెస్ లేదు. ఇలా ఓటింగ్ ప్రాసెస్ లేకపోవడం వల్ల చూసే ఆడియన్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉండేది. కొన్ని వీక్స్ తర్వాత కొందరు ఎలిమినేట్ అయిన తర్వాత అయితే ఓటింగ్ ప్రాసెస్ అయితే తెచ్చారు. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు ఏమంటే అప్పటికే లాస్ట్ ఫైనల్ వీక్ వరకు షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసారు వీళ్ళు. కానీ బయటకి ఏమో ఓటింగ్ ప్రాసెస్ తెచ్చినాము ఓట్స్ ఏంటి అనేది చెప్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు చాలా బాగా ఆడే వాళ్ళని కూడా వీళ్ళు ఓటింగ్ ప్రాసెస్ లో టాప్ లో ఉన్నా కూడా ఎలిమినేట్ చేశారు. ఏంద్ర మనం ఓట్స్ చేసినా మన ఫేవరెట్స్ కి అయినా కూడా వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు అని మీరు కూడా అనుకుని ఉంటారు. కాకపోతే ఇది మ్యాటర్. సో ఈ వీక్ కూడా మీరు చూసింటారు అభిమానిక అండ్ ఆమెర్ సోనియా సిద్ధు వీళ్ళైతే డిజర్వ్డ్ క్యాండిడేట్స్ టాప్ 5 లకి కాకపోయినా వీళ్ళు ఎలిమినేట్ అయినారు. సో ఇదంతా ఆల్రెడీ వీళ్ళు కంటెంట్ పరంగా వీళ్ళకి ఎవరు యూజ్ అవుతారో వాళ్ళని మాత్రమే పెట్టుకొని వీళ్ళకి మాత్రమే ఫేవరెట్ అని చూపిస్తారు. వీళ్ళకి కావాల్సింది కంటెంట్ మాత్రమే. ఇదేంటి షో బాండింగ్ ప్లస్ టాస్క్ బేస్డ్ షో. దీంట్లో అన్ని చూడాలి కానీ దీంట్లో అలా చూడడం అనమాట. వాళ్ళకి ఏదైతే కంటెంట్ వస్తుందో అది మాత్రమే చూసి మిగతావన్నీ కూడా మర్చిపోతారు. సో ఇలాంటి షోస్ అనేది హిందీలో వర్కౌట్ అయితే కానీ తెలుగులో వర్కౌట్ కాదు. మనకి ఏదైనా రియాలిటీగా అనిపించాలా ప్రామాణికంగా ఉంటే మనకు చూడబుద్ది. ఇలాంటి షోస్ రావడం వల్ల ఏమి యూజ్ ఉంది? మీ ఫేవరెట్స్ కి మీరు గెలిపించుకుంటే మాకేమి చూసే ఆడియన్స్ కి మాకేమి తృప్తిగా అనిపిస్తుంది. సో దీనికి మూల్యం ఏంటంటే సెకండ్ సీజన్ అయితే ఖచ్చితంగా ఉండదు ఈ షోకి. సో ప్రెసెంట్ అయితే ఫైనల్ వీక్ నడుస్తుంది. ఓటింగ్ ప్రాసెస్ కూడా ఆన్ లోనే ఉంది. ఇప్పుడు కూడా నాకు ఇప్పటికీ డౌట్ ఈ ఓటింగ్ కూడా కన్సిడర్ చేస్తారా లేక వీళ్ళకి నచ్చింది వాళ్ళని గెలిపిస్తారా అనేది. యాక్చువల్లీ ఫైనల్ షూటింగ్ అనేది ఈ రోజు రేపే కంప్లీట్ అయిపోతుంది. మనకి రేపు నైట్ కి విన్నా తెలిసిపోతుంది ఎవరు అనేది. సో ఇలాంటి షోస్ కండక్ట్ చేసిన వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసి మనం ఓట్స్ చేసి మన ఫేవరెట్స్ చాలా మంది ఉన్నా కూడా వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంటే మనకేమనిపిస్తుంది ఎందుకు చూస్తున్నాం ఈ షో అని అనిపిస్తుంది. సో అది ఫైనల్ వీక్ ఓటింగ్ అయితే ప్రెసెంట్ ఆన్ లోనే ఉంది. మీరు వేయండి. మీ ఓటింగ్ కన్సిడర్ చేస్తే మీకు నచ్చిన వాళ్ళకి విన్న అవకాశం ఉండొచ్చు. గైస్ మీరు ఇంతకీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఎవరు విన్నర్ కావాలని కోరుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి. ఇంకా కుక్ విత్ జాతర షో ఈ షో అనేది చాలా బాగా రన్ అవుతుంది. ఫుల్ కామెడీ అండ్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే సూపర్ ఉంటుంది. కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు 100% ఇస్తున్నారు. మెయిన్ గా జాతర చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ చాలా మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఈ షోని చూసేసి మాత్రం కళ్యాణ్ తనిజా కోసమే. కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అయ్యాడు కానీ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. యాక్చువల్లీ బాటమ్ లో ఉన్న కళ్యాణ్ తేజు అయితే కుక్ ఆఫ్ ఛాలెంజ్ ని ఫేస్ చేయాలి. కాకపోతే కళ్యాణ్ షూటింగ్ లో బిజీ ఉండడం వల్ల ఈ షోకి రాలేకపోయాడు. సో తనే సెల్ఫ్ ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించాడు. యాక్చువల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అయినా కళ్యాణ్ అయితే ఇంకా బయటకు వచ్చేసాడు. మా టీవీతో కూడా కాంటాక్ట్ అయితే పూర్తి అయింది అనుకుంటున్నాను నేనైతే. సో ఈ కాంటాక్ట్ పూర్తి అయితే తను బయట ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బయట షోస్ కూడా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. యాక్చువల్లీ కళ్యాణ్ తో కాంటాక్ట్ ఉంది కాబట్టి ఈ స్టార్ మా వాళ్ళే తీసుకొచ్చారు టీఆర్పీ కోసం. తను కూడా ఏదో వచ్చాను కదా ఏదో చేసేద్దాం అనుకోకుండా చాలా బాగా ట్రై చేశాడు వంటలు చేయడానికి. తెలుసు కదా కళ్యాణ్ గురించి. తను ఏదైనా ట్రై చేయాలనుకుంటే బాగా 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తాడు అనేది. సో తనైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే బయట ప్రాజెక్ట్స్ అండ్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రెసెంట్ సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుంది. అలాగే కొన్ని సిరీస్ అయితే కన్సిడరేషన్ లో ఉన్నాయి. సో గైస్ కళ్యాణ్ సంబంధించిన అప్డేట్స్ అయితే చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. మీరు కళ్యాణ్ సంబంధించిన ఏ అప్డేట్స్ మిస్ కాకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ హైప్ కూడా చేయండి గైస్.